హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెమిస్ట్రీ ఫర్ ఆల్. ఈ వీడియోలో నేను మీకు కేబిఆర్ యూజ్ చేసి పెల్లెట్ చేస్తాం కదా. సో వై యూజ్ కేబిఆర్ ఇన్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం కేబిఆర్ని యూజ్ చేసి ఎందుకు పెల్లెట్ చేస్తాము శాంపుల్ని. ఇంకా వేరే వేరే శాంపుల్స్ కూడా ఉంటాయి కదా, ఆ శాంపుల్స్ని ఎందుకు యూజ్ చేయమనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తే పొటాషియం బ్రోమైడ్ని ఎందుకు యూజ్ చేస్తాం పెల్లెట్ ప్రిపేర్ చేయడానికి అనేది క్లియర్గా చెప్పుకుందాం. కేబిఆర్ ఈజ్ 100% ట్రాన్స్పరెంట్ ఇన్ ద ఐఆర్ రీజియన్. కేబిఆర్ అనేది మనకి 100% ట్రాన్స్పరెంట్ అనమాట. ఇట్ ఎలోయింగ్ ఇన్ఫ్రారెడ్ లైట్ టు పాస్ త్రూ వితౌట్ సిగ్నిఫికెంట్ అబ్జార్ప్షన్. మనకి ఏ రకమైన అబ్జార్ప్షన్ లేకుండా మొత్తం ఇన్ఫ్రారెడ్ లైట్ అంతా ఈ శాంపుల్ నుంచి పాస్ అవుతుంది. ఎలాంటి అబ్జార్ప్షన్ లేకుండా మొత్తం 100% ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అనమాట. దిస్ ఎన్జూర్స్ యాక్యురేట్ స్పెక్ట్రల్ ఎనాలిసిస్ ఆఫ్ ద శాంపుల్. సో మనకి శాంపుల్ యొక్క స్పెక్ట్రల్ ఎనాలిసిస్ మాత్రమే వస్తుంది దీనివల్ల. అంటే మనం కేబిఆర్ తోటి మిక్స్ చేసినప్పటికీ కూడా మనకి కేబిఆర్ స్పెక్ట్రల్ ఎనాలిసిస్ అనేది ఏమీ ఎగ్జిబిట్ అవ్వదు. ఓన్లీ శాంపుల్ యొక్క స్పెక్ట్రల్ ఎనాలిసిస్ మాత్రమే మనకి ఎగ్జిబిట్ అవుతుంది. సో మీ అందరికీ ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ బాగా నాన్ వెజ్ పెడుతున్నారు అనుకోండి, మన ఫ్రెండ్స్లో నాన్ వెజ్ తినని ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్తే అప్పుడు వాళ్ళ బదులు కూడా మనమే ఆ నాన్ వెజ్ తినొచ్చు. అంటే మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను అనమాట. ఆ విధంగానే మనం శాంపుల్ని కేబిఆర్ తోటి కనుక మిక్స్ చేసినప్పుడు కేబిఆర్ అనేది స్పెక్ట్రమ్ని ఫామ్ చేయదు అనమాట. మొత్తం మనం ఐఆర్ లైట్ని పంపించినప్పుడు అది అబ్జార్బ్ చేసుకోదు. సో అబ్జార్బ్ చేసుకోదు కాబట్టి మన శాంపుల్ మాత్రమే స్పెక్ట్రమ్ ఫామ్ చేస్తుంది. సో ఇది అడ్వాంటేజ్ కేబిఆర్ తీసుకోవడం వల్ల. కేబిఆర్ అనేది ఐఆర్ స్పెక్ట్రమ్ని అబ్జార్బ్ చేసుకోదు కాబట్టి మనకి శాంపుల్ యొక్క స్పెక్ట్రమ్ మాత్రమే ఫామ్ అవుతుంది. సో ఇది అడ్వాంటేజ్. ఇప్పుడు మనం పెల్లెట్ ఎలా చేయాలో చెప్పుకుందాం. ఫస్ట్ మనం కేబిఆర్ తీసుకుని దాన్ని 105 degrees సెంటీగ్రేడ్ దగ్గర డ్రై చేసుకుంటాం, ఓవెన్లో పెట్టుకుంటాం అనమాట. సో డ్రై చేసుకున్న ఈ కేబిఆర్ని మనం క్రష్ చేసుకుంటాము. మోటార్లో క్రష్ చేసుకుని దాన్ని శాంపుల్ హోల్డర్లో వేసుకుని మనం ముందే శాంపుల్ హోల్డర్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ ఎస్టోన్ కానీ యూజ్ చేసి దాన్ని క్లీన్ చేసుకుంటాము శాంపుల్ హోల్డర్ని. దాంట్లో కేబిఆర్ తీసుకొని హైడ్రాలిక్ ప్రెస్లో పెట్టుకుని దాన్ని ప్రెస్ చేస్తే మనకి కేబిఆర్ పెల్లెట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై చేసుకున్న కేబిఆర్ని శాంపుల్తో కలిపి మనం మోటార్లో క్రష్ చేసుకుంటాం. ఈ క్రష్ చేసుకున్న తర్వాత ఈ శాంపుల్ని తీసుకొని శాంపుల్ ప్లస్ కేబిఆర్ కలిపి ఉన్న మిక్చర్ని తీసుకొని శాంపుల్ హోల్డర్ ఉంటుంది కదా, సో దాన్ని శాంపుల్ హోల్డర్లో పెడతాం. మనం ఈ క్రష్ చేసుకున్న కేబిఆర్ అలాగే శాంపుల్ తీసుకుని క్రష్ చేసుకున్నాం కదా, సో ఆ మిక్చర్ని మనం శాంపుల్ హోల్డర్లో పెడతాము. మనకి ఏమైనా ఎక్సెస్ పడింది అనుకోండి ఈ శాంపుల్ హోల్డర్ పక్కన ఏమన్నా, దాన్ని టిష్యూ పేపర్ తోటి నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి. టిష్యూ పేపర్ తోటి ఏమైనా ఎక్స్ట్రా బయట పడినట్టయితే శాంపుల్ హోల్డర్ మీద. తర్వాత ఈ శాంపుల్ హోల్డర్ని మనం నీట్గా ఫిక్స్ చేసుకొని హైడ్రాలిక్ ప్రెస్లో పెట్టి హైడ్రాలిక్ ప్రెస్లో మనం ప్రెషర్ ఇచ్చినప్పుడు ఆ శాంపుల్ ప్లస్ కేబిఆర్ కలిసి ఉన్న మిక్చర్ అనేది పెల్లెట్ లాగా ఫామ్ అవుతుంది. ఈ పెల్లెట్ని మనం ఎనాలిసిస్కి యూజ్ చేసుకుంటాం. మనకి పెల్లెట్ ఎప్పుడు కూడా ఇట్లాగా బీ పిక్చర్లో చూపించినట్టు నీట్గా రావాలి, ఇట్లా ఫస్ట్ పిక్చర్లో చూపించినట్టు కాకుండా. అలాగే మనకి బాగా థిక్గా ఉండకూడదు, వెంటనే బ్రేక్ అయిపోకూడదు. పెల్లెట్ మీదే మనకి డిపెండ్ అయ్యి ఎనాలిసిస్ అంతా మూవ్ అవుతుంది కాబట్టి పెల్లెట్ మనం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలన్నమాట. అలాగే మనకి ఈ పెల్లెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాయిశ్చర్ క్యాప్చర్ చేసేసుకుంటుంది. అంటే ఎక్కువ టైం కూడా మనం ఉంచకూడదు. పెల్లెట్ చేసిన తర్వాత వెంటనే ఎనాలిసిస్ చేయాలి. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని ఐఆర్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో మనం శాంపుల్ డైరెక్ట్గా పెడితే పెల్లెట్ చేసేస్తుంది అదే. సో అలాంటివి కూడా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ అనమాట. పెల్లెట్ ఎలా చేయాలి, కేబిఆర్ ఎంతసేపు డ్రైయింగ్ ఉంచాలి, ఎంత టెంపరేచర్ దగ్గర డ్రైయింగ్ ఉంచాలి, పెల్లెట్ని ఎలా ప్రిపేర్ చేయాలి,
కేబీఆర్‌నే ఎందుకు యూజ్ చేయాలి? సో, ఇవన్నీ గూడా మనకి ఐఆర్ ఇన్‌స్ట్రుమెంట్ యూజ్ చేసిన వాళ్ళందరికీ గూడా ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిన విషయాలు. అలాగే మనం ఇప్పటివరకు సాలిడ్స్ గురించి చెప్పుకున్నాం. అలాగే ఒకవేళ మన శాంపుల్ లిక్విడ్ అయితే అప్పుడెలా మనం లిక్విడ్ శాంపుల్స్‌ని ఎలా అనలైజ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. మొత్తం సినిమా అంతా మారిపోయిద్దనమాట. అంటే ఇప్పుడు వరకు మనం సాలిడ్ శాంపుల్స్ అయితే ఎలా తీసుకోవాలి అనేది చెప్పుకున్నాం. మీ అందరికీ అర్థమైంది. ఇప్పుడు లిక్విడ్ శాంపుల్స్. పెల్లెట్ కంపార్ట్మెంట్ దగ్గర కూడా మనం వేరే సోడియం క్లోరైడ్ సెల్‌ని యూజ్ చేస్తాం ఇక్కడ. సెల్‌ని యూజ్ చేసి ఫస్ట్ మనం ఎయిర్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటాము. తర్వాత ఎయిర్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్న తర్వాత మనం ఏదైతే అనాలిసిస్ చేయాల్సి ఉన్న శాంపుల్ ఉందో ఆ శాంపుల్‌ని సిరంజిలో తీసుకొని ఇంజెక్ట్ చేసుకుంటామన్నమాట ఈ సెల్‌లోకి. అంటే ఒకవైపు నుంచి ఇంజెక్ట్ చేస్తాము. దాని మీద అంతా స్ప్రెడ్ అయ్యేదాకా మనం ఇంజెక్ట్ చేసి ఒక థిన్ ఫిల్మ్ లాగా ఫామ్ అవుతుంది అలా ఇంజెక్ట్ చేసినప్పుడు. సో, అది ఇవాపరేట్ అవ్వకముందే దాన్ని అందులో పెట్టి సోడియం క్లోరైడ్ సెల్‌లో 2 వైపులా మనం ప్లగ్ ఇన్ చేసేస్తామన్నమాట. అంటే దాన్ని క్లోజ్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి మనం పెల్లెట్ కంపార్ట్మెంట్ ఉంది కదా! అంటే మనం ఐఆర్ మిషన్‌లో ఉంటది. అక్కడ మనం తీసుకెళ్ళి దీన్ని అంటే మనం లిక్విడ్ శాంపుల్‌ని ఏదైతే ఇంజెక్ట్ చేసి సోడియం క్లోరైడ్ సెల్ ప్రిపేర్ చేసుకొని ఉన్నామో దాన్ని తీసుకెళ్ళి ఆ కంపార్ట్మెంట్‌లో పెట్టి అనాలిసిస్ చేస్తామన్నమాట. సో, ఇది మనకి లిక్విడ్ శాంపుల్స్‌కి వచ్చేసి ప్రొసీజర్.